లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేటి కంప్యూటర్ యుగంలో మానవుడు ప్రకృతి నుంచి లభించే సహజ వనరులకు క్రమక్రమంగా దూరమవుతున్నాడు. భూతల్లి అందించే మేలైన ఉత్పత్తులను అందిపుచ్చుకోకుండా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే వాటి వైపు అడుగులు వేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పూర్వకాలంలో విస్తరాకుల భోజనం నేటి ఆధునిక యుగంలో ప్లాస్టిక్ విస్తరణలో చేసే స్థాయికి దిగజారింది. ఇదే కోవలో సహజ సిద్ధంగా లభించి కనుమరుగైన విస్తరణ తయారీకి ఉపయోగపడే అడ్డాకు, మోదుగాకు సేకరణ వినియోగంపై బిగ్ టీవీ అందిస్తున్న ప్రత్యేక స్టోరీ. ఒకప్పుడు విందు భోజనాలు అంటే విస్తర్లు లేదా అరిటాకులు గుర్తొచ్చేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో ప్రస్తుతం మానవుడు ప్లాస్టిక్తో తయారైన విస్తర్లలో విందు భోజనాలు పెట్టి దాని ద్వారా క్యాన్సర్ వంటి గుర్తు తెలియని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ ప్లాస్టిక్ పై నిషేధం విధించడంతో కనుమరుగైన అడ్డాకు, మోదుగాకు మళ్లీ వినియోగంలోకి వస్తున్నది. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు జరిపే వివిధ పండుగలకు ఈ అడ్డాకు, మోదుగాకులతో చేసిన విస్తరణలోనే దేవతలకు ప్రసాదాలు పెడతారు. ఇది పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తున్నది. ఏజెన్సీ ప్రాంతాలలో ఏ పండుగైనా, శుభకార్యమైనా ప్రజలు ఈ విస్తరణను ఉపయోగించి సామూహిక సహపంక్తికి భోజనాలు చేయడం ఆనవాయితీ. ఇవే ఆకులతో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజన మహిళలకు ఆదాయ వనరులు కల్పించే విధంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ కృషి చేస్తున్నది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన మహిళలు అడవుల్లో లభించే అడ్డాకు, మోదుగాకును సేకరించి వాటితో విస్తరణను తయారు చేసి ఆదాయాన్ని పొందుతున్నారు. అడవుల నుండి సేకరించిన ఆకును విస్తరణలుగా తయారు చేసి వాటిని ఐటీడీఏ ఏర్పాటు చేసిన వంతన్ వికాస్ కేంద్రం ద్వారా విక్రయిస్తున్నారు. కాగా ప్రస్తుతం అడవుల్లోకి వెళ్లి ఆకుని సేకరించడానికి తమకు భారంగా మారిందని ఐటీడీఏ సహకరించి తమకు ఒక వాహనాన్ని సమకూరిస్తే వెసులుబాటు ఉంటుందంటున్నారు. గతంలో గిరిజనులు అడవి నుండి సేకరించిన ఈ ఆకుతో తయారు చేసిన విస్తరణలను సంతలలో విక్రయించేవారు. కాగా ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వారి విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధించడంతో మళ్లీ ఈ విస్తరాకులకు ప్రాధాన్యత పెరుగుతుందని అంటున్నారు. ఈ ఆకులలో భోజనం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఆకులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని గిరిజనులు తెలిపారు. అండి డోక్రాలోని ఇలా మంగళపాలెం వివోలోని సీఏగా పనిచేస్తున్నానండి. మాకు ఐటీడీ వాళ్ళు ఇలా అడ్డాకుల మిషన్ అని చెప్పి ఎప్పుడో శాంక్షన్ అయింది సార్. 3 years అవుతుంది. కానీ మా వాళ్ళు ముందుకు రాక ఇది 300 మందితోటి అంటే 3 లక్షలతోటి మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డామండి. దానికి మాకు ఐటీడీ పిఓ గారు 15 లక్షలు ఇస్తున్నారు సార్. ఇలాగ 300 మంది ఉండగా దానికి మాకు ఒక మిషన్ ఇచ్చారు. ఇది అడ్డాకులు ప్రింట్ చేయడానికి 2 కుట్టు మిషన్లు ఇచ్చారండి. వివో బిల్డింగ్లో నాగంపాలెంలో పెట్టుకున్నాం సార్. ఇక నుండి ఇవి ప్లాస్టిక్ పేపర్లు, ప్లేట్లు వస్తున్నాయి బ్యాన్ చేయడానికి, న్యాచురల్గా ఇవి మన సొంతంగా తయారు చేసుకోవడానికంటూ ఒకటి ఏర్పాటు చేశారు సార్. దాన్నే మేము ఇలా ప్రమోట్ చేసుకుంటూ ఇదే మొదటిసారి అండి. ఇంకా మేమైతే ప్లేట్లు అవేం తయారు చేయలేదు, చేస్తాం. కాకపోతే మాకు ట్రావెల్ ఖర్చులు ఎక్కువ అవడంతో జనాలు బయటికి వెళ్ళి రావాలన్నా కష్టమైపోతుందండి. మాకు ఐటీడీ వాళ్ళు ఏదన్నా బొలేరో కానీ ఆటో కానీ లోన్ కింద ఇస్తే దాన్ని మేము డెవలప్ చేసుకుంటూ ముందుగా అభివృద్ధి పరిచేలా చేస్తామండి. దీనికి మాకు శ్వేత మేడం, ఐటీడీ పిఓ గారు, మొన్న సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి చూసారండి. బాగుంది. ఇంకా డెవలప్ చేసుకుంటామని చూస్తున్నాం సార్. ఇంకా డెవలప్ చేయాలంటే మాకు ఐటీడీ వాళ్ళు ఆటో ఖర్చులు పెట్టుకుంటేనండి, ఆటో ప్రమోట్ చేసిన బయట ఆటోలు పెట్టుకోవాలంటే 2000 కిరాయి అడుగుతున్నారు. అది తగ్గించడం కోసం మాకు ఐటీడీ నుంచి ఏదన్నా ఆటో ద్వారా వెహికల్స్ ఇస్తే ఆదాయం ఖర్చులు తగ్గించుకొని మేము ఇంకా ఈ ప్లేట్లను డెవలప్ చేసుకుంటే ఆదాయం పెంచుకుంటామని ఆశిస్తున్నామండి.
విస్తరాకులు వచ్చేసి ఒక ఇస్తరాకు వచ్చి 9 రూపాయలు పడుతుందండి. మామూలుగా గవర్నమెంట్ పెట్టింది అయితే 8 రూపీస్ సార్. మాకు ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువ అవడంతో 9 రూపాయల కింద చేస్తున్నాం. 100 ఆకులు వచ్చేసి 15 విస్తరలు అవుతున్నాయండి. మేము 100 ఆకులు 20 రూపాయలు చొప్పున జనాల దగ్గర నుండి గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది సార్. పేరు కనకరత్నం అండి. మేము విస్తరలు అడ్డాకులు తీసుకొచ్చి ఆ ఇస్తర్లు మేము తయారు చేసి ఇవ్వడానికి సహకరిస్తున్న ఐటీడీ తరపు వారు సహకారం మాకు ఇప్పటి వరకు ఉందండి. ఇక నుంచి ముందు వరకు ఆ సహకారం మాకు అలాగే ఉంటుందని మేము ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. మాకు ఏదైనా వాహనం ఏర్పాటు చేయడానికి సహకరిస్తే మరింత ముందుకెళ్తామండి. మీకు అడ్డాకులు దొరుకుతాయి అన్నారండి. దొరుకుతాయి అన్నానండి. అయితే తీసుకురమ్మన్నారండి. తీసుకురమ్మంటే తీసుకొస్తాకి వెళ్ళానండి. వీళ్ళు తీసుకొచ్చాను, ఇస్తరాకులు కుట్టి ఉంచానండి. మేడం గారు వచ్చేసరికి ఉంచాను. ఆ రోజు మీటింగ్ జరిగింది. మీటింగ్లో చూశారు. ఇలాగా ఎక్కువగా తీసుకొస్తే మీకు మిషన్ మీద నొక్కటం కుట్టడం నేర్పుతామన్నారండి. వాళ్ళు మిషన్లు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము సొంత మిషన్లోనే కుట్టుకుంటూ ఉన్నామండి. మిషన్లు అక్కడే ఉన్నాయి నాగంపాలన, మేము మాత్రం సొంత మిషన్లోనే కుట్టుకుంటున్నాము. అయితే మాకు ఆకుకొచ్చి ₹1.5 అలా ఇస్తున్నారండి. ఈ రావణ సరుకు రావడానికైనా తీసుకెళ్ళడానికైనా మాకు ఆటోలు అనుకూలంగా లేవండి ఇక్కడ. అందుకు మాకు ఐటీడీపీఓ గారు మాకు లోన్ మా కొండరెడ్లు తరపున లోను కానీ ఇస్తే కనుక మేము దాని తరపు నుండి మేము ఇంకా ఎక్కువగా లాభం పొందటానికి కానీ మేము మాకు కొంచెం అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. పీఓ గారు సహకరించినట్టు ఉంటుంది, మాకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మేము లోన్ గురించి ఆశిస్తున్నామండి. బొలెరో గురించి రవాణా కోసం. For more videos like this, subscribe Big TV channel.